హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో బీబీపేటలో ఉన్నాము, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఒక ఇంటి వారు ఇల్లు కట్టుతూ కొన్ని డౌట్లతో నన్ను ఇక్కడికి పిలిపించారు. వాళ్ళకి ఏం తప్పులు చేశారు, ఎలా ఆల్టరేషన్ ఇచ్చాను అనేది చూపిస్తాను. అంతకుముందు ఇంటి ఓనర్ లాయర్ రామాంజనేయులు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురుగారికి నమస్కారం. గత 6 నెలల నుంచి గురుగారి వీడియోస్ అన్నీ ఫాలో చేశాను. కొంత మటుకు ఫాలో అయినా ఇంకా కొంచెం ఏదో సందిగ్ధత ఉండే, అందుకని గురుగారిని కంపల్సరీగా పిలిపించాలనే దృక్పథంతో పిలిపించడం జరిగింది. కొన్ని మార్పులు ఇచ్చినారు. ఆ మార్పులకు అనుగుణంగా మార్పులు చేసి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. స్వామివారికి ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఏం ఆల్టరేషన్ ఇచ్చాననేది చూపిస్తాను. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా ఉంది వీళ్ళు ప్లేసు. కాంపౌండ్ లేదు, ఈ రెడ్డింగ్లో ఇచ్చిన కాంపౌండ్ వేయమన్నాను. సెట్ బ్యాక్స్ వదిలి ఈశాన్య ద్వారం పెట్టుకున్నారు. మూల ద్వారంలో 50% యోగిస్తుందని చెప్పాను కాబట్టి ఈ ఈశాన్యపు హాల్కి సెంటర్లో ద్వారము, అవతలకు విండో యువతలకు విండో పెట్టుకోమని చెప్పాను. చాలా సంతోషంగా అంగీకరించారు. ఇక్కడ బాత్రూము, మెట్లు ఉన్నాయి. ఆగ్నేయంలో మెట్లకి సరిగ్గా ఇక్కడ ఒక డమ్మి పిల్లర్, ఇక్కడ ఒక డమ్మి పిల్లర్ వేసుకొని ఇక్కడ ఒక పిట్టుకోడు కట్టి, ఇక్కడ ఒక పిట్టుకోడు కట్టి ఒక గేట్ పెట్టుకోమని చెప్పాను. వంటగదిలో ఈస్ట్కి ఒక విండో లేదు, విండో పెట్టుకోమన్నాను. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో లేదు. మిగిలిందంతా వాస్తు ప్రకారం చక్కగా ఉంది. ఈ చిన్న ఆల్టరేషన్స్ చేసుకుంటే చాలు, ఆగిపోయిన ఈ ఇల్లు తొందరలోనే పూర్తి అవుతుంది. అన్ని విధాలా ఇల్లు పూర్తయిన తర్వాత తరతరాలు యోగిస్తుంది అని తెలియజేస్తున్నాను.